నిజంగా దేశ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని పరిణామం అనుకోవాలి. మరి పార్లమెంట్ సమావేశాల్లో జరగబోతోందా లేక గతంలో లాగే చివరిదాకా వచ్చి ఆగిపోతుందా తెలీదు. మరి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారం మనందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు అదే విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ విచారణలు తేలిపోయింది. దాంతో ఆయన్ని అభిశంసన ద్వారా తొలగించాలని ఇంతకు ముందు ఉన్న సిజేఐ సంజీవ్ ఖన్నా కేంద్రానికి సిఫార్సు చేశారు. ప్రభుత్వం కూడా జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం పెట్టే ఆలోచనలో ఉంది. మరి ఈ ప్రక్రియలో జడ్జిని తొలగించడం సాధ్యమేనా? ఒకసారి చూద్దాం. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు గత మార్చిలో ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మంటలార్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది పెద్ద మొత్తంలో కాలిపోయిన నగదును కనుగొన్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు 3 జడ్జిలతో అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఆ ఎంక్వైరీ కమిటీ ఆయన నివాసంలో నగదు లభ్యమైందని నిర్ధారించడంతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నివేదిక ఇచ్చింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచించారు. అయితే ఆయన రాజీనామా చేసేందుకు నిరాకరించారు. దాంతో మే 9న కమిటీ నివేదిక జస్టిస్ వర్మ ఇచ్చిన వివరణను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించేందుకు అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టాలని అప్పటి సిజేఐ సంజీవ్ ఖన్నా సిఫారసు చేశారు. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం సిజేఐ ప్రతిపాదనను రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ కు పంపినట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు న్యాయమూర్తుల్ని తొలగించే ప్రక్రియను చాలా కఠినంగా రూపొందించారు. దీనికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) జడ్జెట్ ఎంక్వైరీ చట్టం 1968 వర్తిస్తాయి. న్యాయమూర్తుల దుష్ప్రవర్తన, అసమర్థత ఆధారంగా న్యాయమూర్తిని తొలగించేందుకు ఉన్న ఏకైక మార్గం పార్లమెంటు ద్వారా అభిశంసన ప్రక్రియ మాత్రమే. సుప్రీంకోర్టు కేవలం అంతర్గత విచారణ నిర్వహించి ఆరోపణల్లోని నిజాన్ని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే పంపగలదు. ఆ తరువాత ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే పార్లమెంటు మాత్రమే అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించగలదు. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం లోక్సభ, రాజ్యసభల్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు. ఓ కమిటీ వేసి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయిస్తారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను 2 సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తరువాత ఓటింగ్ నిర్వహిస్తారు. అభిశంసనకు అనుకూలంగా ఓటింగ్ జరిగితే న్యాయమూర్తిని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు.